రాజమండ్రిలో మోరంపుడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు. టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పరిశీలించారు. ఎంతో మందితో పోరాడి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టామన్న భరత్రామ్ అలజడి సృష్టించడం వల్ల ఉపయోగం లేదన్నారు. శిలాఫలకం ధ్వంసాన్ని పోలీసులు అడ్డుకోలేకపోయారని, ప్రశాంతమైన రాజమండ్రిలో టీడీపీ విధ్వంసాలు ప్రారంభించడం సరికాదన్నారు. శిలాఫలకం ధ్వంసం చేసిన ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరన్నారు. తో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు వీరు పనిచేయాలి తప్పితే ఇట్లా శిలాఫలకాలను బదలు కొడతాము, లేకపోతే విధ్వంసాలు చేద్దాము. మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక కుర్రోడు తల బద్దలు కొట్టడం అయితే కానివ్వండి, పేపర్ మిల్కి ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ని ధ్వంసం చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకమైన దాడులకి వాళ్ళే ప్రేరేపించి మరి చేస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు. సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు. వారి ప్రజల యొక్క ఆలోచనలకి తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా. రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది. ఆ ఎన్వైర్న్మెంట్, ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని. రైట్. మోరంబుడి ఫ్లైఓవర్ శిలాఫలకం ధ్వంసానికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు. గుడ్ ఈవినింగ్ సునీల్. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ గత 5 సంవత్సరాల కాలంగా ఇప్పుడు వివాదాస్పదంగానే మారుతూ వచ్చిందని చెప్పవచ్చు. 2014 సంవత్సరంలో ఈ యొక్క ఫ్లైఓవర్ అంటే 2009 సంవత్సరంలో అప్పటి ఎంపీ మురళీమోహన్ దీన్ని 2014 సంవత్సరంలో తీసుకురావడం, శంకుస్థాపన చేయడం, అలాగే కన్స్ట్రక్షన్ నిర్మాణం ప్రక్రియ ప్రారంభం అవుతూ వచ్చింది. అనంతరం అధికార పార్టీలోకి వచ్చినటువంటి వైకాపా ఎంపీగా ఉన్న భరత్ ఈ ఫ్లైఓవర్ తానే తీసుకొచ్చానంటూ నితిన్ గడ్కరీ వచ్చినప్పుడు మళ్ళీ రెండో శిలాఫలకం వేయడం, అప్పుడు మళ్ళీ టీడీపీ శ్రేణులు ఆందోళన చేయడం. అయితే ఈ యొక్క ఆందోళన తెలుసుకున్న గడ్కరీ తాను శిలాఫలకం మీద శంకుస్థాపన కాదు, కేవలం ఏదో పూజ చేస్తానన్నట్టుగా పూజ చేసి ఎంపీ మాట కాదనలాగా వెళ్ళిపోయిన సంగతి అందరికీ విదితమే. అయితే ఇటు క్రమంలో నిన్న సాయంత్రం ఎన్నికల కోడ్ ముగిసింది అనగానే ప్రతి చోట నెగ్గిన అభ్యర్థులందరూ కూడా ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనప్పటికీ తమ నియోజకవర్గాల్లో ఉన్న జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం ఆదిరెడ్డి వాసు అంటే కాకినాడ రాజమండ్రి సిటీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి ఆదిరెడ్డి వాసు ఈరోజు మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పరిశీలించడం జరిగింది. అలాగే ఇంజనీర్లకి వాళ్ళకి కూడా తగిన సూచనలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టండి, మొత్తం పర్యవేక్షణ అంతా కూడా ఇంజనీరింగ్ అధికారులే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ శిలాఫలకం మీద మార్గాన భరత్ పేరు ఎప్పుడైతే ఉందో అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పక్కనే పనులు చేస్తున్నటువంటి ఆ యొక్క గుణపాలు సుత్తులతోటి ఆ ఫ్లైఓవర్ ని బద్దలుగొట్టడం జరిగింది. అయితే ఈ బద్దలుగొట్టే సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహించడం జరిగింది. బద్దలుగొట్టేసి అనంతరం వెళ్లిపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎంపీ భరత్రామ్ అక్కడికి చేరుకున్నారు. చేసుకుని పరిశీలించి తాను మోరంపూడి ఫ్లైఓవర్ త్వరితగతిన పూర్తయితే ఇక్కడ ప్రమాదాలు నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేనే తప్ప ఇలాంటి విధ్వంసకర పరిస్థితులు తాను ఎప్పుడు పాల్పడలేదని చెప్పేసి అన్నారు. అలాగే ప్రశాంతమైన రాజమండ్రి నగరంలో ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అవి చేయకుండానే ఇటువంటి విధ్వంసాలు జరగడం వల్ల ఆ ప్రజల్లో తమ పేరుని తీసేలేరు. ప్రజల గుండెల్లో తాము ఎప్పుడు ఉంటాము, శిలాఫలకాల మీద పేరు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు, ప్రజల గుండెల్లో ఉందా లేదా అనేది కావాలని చెప్పి ఆయన కామెంట్ చేయడం కూడా విశేషం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక అయితే తాము తీసుకువచ్చి ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి దాన్ని భరత్ క్యాప్చర్ చేయబోయాడు
అనే అక్కస్తోటి ఈ విధమైన పని చేశారు తెలుగు తమ్ముళ్ళు అన్నట్టుగా తెలుస్తోంది సునీల్. రైట్ అంజబాబు.